చాలామంది చెప్తున్నారు, రేపు ఎపిసోడ్‌లో దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిపోయిందని. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దువ్వాడ మాధురి ఎలిమినేట్ అవ్వదు అనుకుని నేను అనుకున్నాను. ఎందుకంటే తనూజ దగ్గర సేవింగ్ ఆప్షన్ ఉంది. తనూజ దగ్గర ఆ పవర్ ఉన్నా కూడా దువ్వాడ మాధురి ఎలా ఎలిమినేట్ అయ్యిందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే లాస్ట్‌కి భరణి అండ్ దువ్వాడ మాధురి వీళ్ళిద్దరిని పెట్టారా అనుకున్నాం అనుకో. అసలు భరణి గారు నామినేషన్‌లో లేరు కదా! మరి ఇంకెవరున్నారు? నామినేషన్‌లో ఇంకెవరినైనా సేవ్ చేసిందా తనుజ? సో, మోస్ట్‌లీ భరణి ఉంటే భరణిని సేవ్ చేస్తది. లేదా దువ్వాడ మాధురిని సేవ్ చేసే ఆప్షన్స్ చాలా ఎక్కువున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఆవిడ ఎలిమినేట్ అయిపోయిందంటే అసలా ఎలా? ఎలా జరిగింది? తనూజ సేవ్ చేయలేదా? లేదా ఇంకేమైనా జరిగిందా? ఏం జరిగుండొచ్చు అని తెగ ఆలోచిస్తున్నాను ఇందాక నుంచి. సో, దువ్వాడ మాధురి కన్నా గౌరవ్ వరస్ట్ ప్లేయర్, పెర్ఫార్మెన్స్ బాలేదు, లాంగ్వేజ్ బాలేదు. సో, మనం మాట్లాడుకున్నాం. బట్ వై నాట్ గౌరవ్? వై ఓన్లీ దువ్వాడ మాధురి? అంటే ఈవిడేమి గొప్ప ప్లేయర్ అనుకోవట్లేదు. ఈవిడ దగ్గర కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో, ఆల్రెడీ అనుకున్నాం. అంటే సిట్యుయేషన్ బట్టి కన్నింగ్ అయిపోద్ది. కన్నింగ్ అనొచ్చు. టీమ్ మార్చుకోవడం అవ్వచ్చు. అంటే ఈవిడ కూడా కొంచెం మంచి ఆస్కార్ కాకపోయినా కొంచెం నంది లెవెల్ యాక్టరే. ఫైనల్‌గా మరి దువ్వాడ మాధురి ఏం అర్థం అవ్వట్లేదు. సో, రేపు ఎపిసోడ్ వరకు ఆగాలనమాట. సో, ఆవిడ ఎలా ఎలిమినేట్ అయిందని నాకు తెలిస్తే ఇంకొక షార్ట్ చేసి పెడతాను. సో, మీరేమనుకుంటున్నారు? దువ్వాడ మాధురి ఎళ్ళిపోవడం కరెక్టేనా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దువ్వాడ మాధురి కూడా ఎళ్ళిపోతే తనూజ ఏమైద్ది? నాన్న, నాన్న, నాన్న అంటా నానే పట్టించుకోనప్పుడు ఏమో అంటే కాలిక్యులేషన్స్ చాలా ఉన్నాయి. సో, అబ్బో! ఆవిడ ఎళ్ళిపోతే ఇంకా ఆట చాలా రకాలుగా మారిద్ది అనుకుంటున్నా నేను. సో, చూద్దాం. సో, నెక్స్ట్ వీక్ ఆట వేరే రేంజ్‌లో ఉండొచ్చు అనుకుంటున్నా. సో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. ఆవిడ ఎలా ఎలిమినేట్ అయిపోయింది? ఎవరు సేవ్ చేయలేదా? ఏంటి అనేది? ఎందుకంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇందాక నుంచి ఆలోచించి, ఆలోచించి అదనమాట. సో, అంత ఆలోచించి బుర్ర పీక్కోవడం ఎందుకు గానీ, రేపు ఈ టైం వరకు వెయిట్ చేద్దాం. తెలిసిపోద్ది కదా సింపుల్‌గా. సో, మీకెవరికైనా ముందు తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. సో, లెట్స్